ఇప్పుడు మనం బాలాకోట్లో ఉన్నారు మన టెర్రరిస్ట్ గ్రూపు, పుల్వామాలో మన వాళ్ళని చంపేసిన వాళ్ళని అట్లా అటాక్ చేయరు, అలా ఉండదు. మన వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాకు తెలిసింది, ఇది చెప్పిన తర్వాత నన్ను అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోను, చేయకపోతే వెరీ హ్యాపీ. నాకు చెప్పిన అతను, మరి అది ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ఒక 5-6 ఎయిర్ క్రాఫ్ట్లు ఎప్పుడు ఇండియన్ నియర్ పాకిస్తాన్ బార్డర్లో ఉంది, గుజరాత్ సమ్వేర్, ఇక్కడి నుంచి వెళ్ళటం బాలాకోట్లో ఈ టెర్రరిస్టు క్యాంప్స్ ఉంటాయి, ఈ జస్ట్ బార్డర్ దాటి అలా మెనూరింగ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఆర్మీ రెడీ అయిపోయి పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసే లోపుగా మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఇలాగా ఒక 7 నిమిషాలు చేశారు. వాళ్ళకి ఏమనుకున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళు మనల్ని కవ్విస్తున్నారు, వీళ్ళకి పెద్ద రియాక్ట్ అవ్వక్కర్లేదు, చూద్దాం ఏం చేస్తారో అనుకున్నప్పుడు ఆ తర్వాత జరిగింది నాకు చెప్పాడు ఒక ఆయన. ఆల్ గ్రౌండ్ క్రూ ఎవరైతే దాంట్లో ఫ్లైట్స్లో బాంబులు గింబులు వాటెవర్ ఇవన్నీ పెడతారో వాళ్ళందరినీ పిలిచారు. అందరి దగ్గర 24 to 48 hours ఆల్ ఆర్ కెప్ట్, అంటే ఆ ఎయిర్ బేస్లో పెట్టేశారు. ఎవరికి ఇంటికి ఫోన్లు చేయటం లేదు. ఆల్ ఫోన్స్ ఆర్ కాన్ఫిస్కేటెడ్ బై ది అథారిటీస్. ఎవరు ఫోన్లు చేయకూడదు. ఎవరికి తెలియదు ఎందుకు ఏమైంది అని, ఎవరికి తెలియదు ఏమవుతుంది, మనల్ని ఎందుకు ఆపారు అంటే ఏదో జరగబోతుందని మాత్రం స్మెల్ చేశారు. తెలిసింది ఎవరికంటే ఆ వింగ్ కమాండర్ హూ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్. సో ఇలా చేసిన తర్వాత అంతా అయిపోయింది, 48 hours అయిపోయింది. మొత్తం లేచినాయి ఒకేసారి. లేచి జస్ట్ మన బాలాకోట ఎడ్జ్లోంచి వెళ్ళి ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ISI లేకపోతే పాకిస్తాన్ మిలిటరీ అని చెప్తున్నారో వేసి బాంబ్స్ అన్ని వేసి డెస్ట్రాయ్ చేసి 10 to 12-15 minutes లోపల ఫినిష్ అయిపోయింది. ఒక్క టెర్రరిస్ట్ క్యాంప్ కూడా మిగల. అలా చంపేశారు మన వాళ్ళు. వాళ్ళు గన్స్ తీసి కాల్చేలోపుగా వెనక్కి వచ్చేసారు. ఇది ఒక రిటాలియేషన్గా తీసుకొని మా ల్యాండ్లో మీరు యుద్ధం చేస్తారని. కానీ మన ఆర్మీ వాళ్ళని, మన BSF వాళ్ళని ఒక సూసైడ్ బాంబర్తో కాల్చినప్పుడు మాత్రం అది కాదు, మనం వేస్తే మన వాళ్ళందరూ వెళ్ళి చేస్తే అది తప్పు అయిపోయింది. సో దాట్ మన వాళ్ళు తీసుకున్న రిటాలియేషన్ ఫర్ దిస్, ఈ రిటాలియేషన్కి అద్భుతంగా సహకరించి మన ఇండియన్ ఆర్మీ ప్రైడ్ నిలిపారు చూడండి ఒకే ఒక మహానుభావుడు, దట్ ఈజ్ నరేంద్ర మోడీ, గ్రేటెస్ట్ లీడర్. అంతకు ముందున్న ఏ లీడర్ కన్నా కూడా నాకు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇంట్రెస్ట్, ఎంత గొప్ప గౌరవం అంటే, ఆయన గురించి ఎందుకు అంత గొప్పవాడాడు మీకు ఒక విషయం చెప్తాను. మన శ్రీనగర్లో జెండా కట్టడానికి వణికిపోయేవాళ్ళు హిందూస్. ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు అంతమంది ఉండేవాళ్ళు అక్కడ. మంచి అమాయకులు అయిన ముస్లిమ్స్తో పాటు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎవరు వస్తారు రండ్రా చూద్దామంటుంటే మోడీ గారు ఆయన ఫ్రెండ్. అలాంటి సిట్యువేషన్లో ఒక జీప్ వేసుకున్నారు, ఏం వేసుకున్నారు, యంగ్స్టర్స్ వాళ్ళు అలా దూసుకెళ్ళి అందరూ టెర్రరిస్ట్ క్యాంపులు అందరూ ముందు వెళ్ళి, అంటే ఎవరు అక్కడ ఉన్నారు, ఎవరు ఎట్టించి అటాక్ చేస్తాడు లేదు, భయపడిపోతున్నారు. శ్రీనగర్ మంచి ప్లేస్లోనూ సమ్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఒక అద్భుతంగా జెండా ఇండియన్ ఫ్లాగ్ని ఆవిష్కరించి జనగణమన పాడి సెల్యూట్ చేసి వచ్చేసారు. మళ్ళీ దొరకలే, అంత ఫాస్ట్ వెనక్కి వచ్చేసారు. దట్ ఈజ్ మోడీ. దేశం మీద అంత భక్తి ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కాబట్టి ఇవాళ జరిగింది ఇది బాలాకోట్. సో దానికి అద్భుతమైన పేరు పెట్టారు మన డైరెక్టర్లు వాళ్ళు, ఆపరేషన్ వ్యాలంటైన్స్ అని. బికాజ్ మనమే అటాక్ జరిగింది కాబట్టి అదే రోజు అనుకుంటా, సో అది పేరు పెట్టారు. సో ఇక్కడ నా కొడుకుని నేను హైలైట్ చేయడానికో ఏం రాలేదు. బట్ మా వరుణ్ అంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్తాను. వాడు ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం ట్రై చేస్తాడు, రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ తీసుకోవడంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. యాజ్ ఏ ఫాదర్గా కొడుకు సక్సెస్ అయినప్పుడు ఎంత సంతోషపడతాం, ఫెయిల్ అయితే కూడా అంతే పెయిన్ ఉంటుంది. నేను ఎప్పుడు అడగను, వాడు నాకు చెప్పడు. నా బాధ వాడికి తెలుసు, వాడి బాధ నాకు తెలుసు. ఇద్దరం నిశ్శబ్దంగా ఉంటాం. ఎప్పుడైనా వెళ్ళి పర్లేదురా ధైర్యంగా ఉండంటే, లేదురా నేను మామూలుగానే అంటాడు. ధైర్యం చెప్దామన్నా ఉత్సాహం కూడా పోతున్నాడు. సో ఐ లవ్ మై సన్ బికాజ్ ద వే హీ చూస్ హిస్ క్యారెక్టర్స్. ఫస్ట్ టైం మేము కంచె చేస్తున్నప్పుడు కృష్ణ దగ్గరికి వచ్చి కథ చెప్తే, వరుణ్ బాబు ఒకసారి కథ విను అంటే, వరుణ్ కథని చాలా బాగుందని అన్నాడు, ఆ కంచె చేశాడు. సో వరుణ్ బాడీ లాంగ్వేజ్ అదర్ దాన్ ఫిదా లాంటి లవ్లీ స్టోరీసు,
లేకపోతే తొలి ప్రేమ లాంటి లవ్ స్టోరీస్తో పాటు గద్దలకొండ గణేష్ లాంటి టఫెస్ట్ రోల్స్తో పాటు ఒక ఆర్మీ మనిషి ఎలా ఉంటాడు అనేది వాడి అదృష్టం, వాడి ఫేట్, వాట్ ఎవర్, అద్భుతమైనటువంటి ఫిగర్ ఇచ్చాడు అతనికి. ఈ ప్రకృతి, ఈ దేవుడు నేను నమ్మను కానీ, బట్ దేవుడు ఇచ్చాడు అనుకుంటే దేవుడు ఇచ్చాడు. తన అద్భుతమైన పర్సనాలిటీ, అప్పీరెన్స్, అంటే కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక 5 feet 3 inches ఉన్నవాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని అంటే కొంచెం కామెడీగా ఉంటుంది, నువ్వు కాదులేరా బాబు అనిపిస్తుంది. అదే ఒక 6 feet ఉన్నవాడు పెద్దగా పెర్ఫార్మెన్స్ అయిపోయినా అట్లా నిలబడితే వీడేదో ఉందనుకుంటారు. అతని అదృష్టం, వరుణ్ బాబు అదృష్టం, అంత మంచి పర్సనాలిటీ రావటం, వాళ్ళ తల్లి ఆశీర్వాదం, వాట్ ఎవర్. బట్ లవ్ యూ వరుణ్ బాబు, ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేసుకో, జయాపజయాలకు అతీతంగా నువ్వు ముందుకెళ్ళు. డోంట్ వరీ, ఒక్కొక్కసారి నువ్వు చేసేటువంటి మంచి ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి, కానీ అల్టిమేట్గా ఎవడైతే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తాడో వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు జీవితంలో. వన్ ఎగ్జాంపుల్ ఈజ్ నరేంద్ర మోడీ, అనదర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్వరలోనే ప్రూవ్ చేసుకోబోతున్న మన పవన్ కళ్యాణ్. సో థ్యాంక్ యూ. చాలా ఎక్కువసేపు మాట్లాడాను, మీకు ఎవరికైనా బోర్ కొట్టించుంటే క్షమించాలి. కానీ మన ఇండియన్ ఆర్మీని మనం గౌరవించుకోకపోతే, నాకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. నేను ఏ సినిమాల్లో మీకు గమనించుంటారు లేదు, నేను ఈ మధ్యలో ఏ సినిమాలోకి గెస్ట్గా కూడా వెళ్ళా, ఇంక్లూడింగ్ వరుణ్ సినిమా. ఈ సినిమాకి ఇలాగా మా అన్నయ్య గారు వస్తున్నారంటారు, నేను కూడా రావచ్చా అని అడిగా. నువ్వు రావు కదా నాన్న అన్నాడు. లేదురా వస్తాను, జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ అబౌట్ అవర్ ఇండియన్ ఆర్మీ చెప్పాలనిపిస్తుందిరా, రా అంటే రామ్మన్నాడు. ఐఎమ్ వెరీ హానర్డ్. అండ్ అనదర్ ఇది వరుణ్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు నేను చెప్పబోతున్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ నా తల్లి నాకు బర్త్డేగా మొన్న అక్టోబర్కి ఒక గిఫ్ట్ ఇచ్చింది, కొంత డబ్బు. ఆ డబ్బుతో కలిపి నేను కూడా కొంత జత చేసి, చిన్న అమౌంటే, ఒక 6 లక్షల రూపాయలు వీరనారి అంటే ఇండియన్ డిఫెన్స్ వారికి ఇచ్చేటువంటి, ఒక భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలకి మనం ఇచ్చేటువంటి ఒక చిన్న కంట్రిబ్యూషన్ 6 lakhs. అది నాకు వరుణ్, విత్ యువర్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఈజ్, నువ్వు డైరెక్టరు సిద్ధు, మీ ప్రొడ్యూసర్స్ ముగ్గురు వెళ్ళి బిఫోర్ రిలీజింగ్, ఎందుకంటే నేను కొంచెం మళ్ళీ ఊళ్ళు తిరగాల్సి వస్తుంది పొలిటికల్ పని మీద, నువ్వు మీ ముగ్గురు కలిసి వెళ్ళి ఇచ్చి ఒక ఫోటో తీసుకొని నాకు పంపించండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. సిద్ధు ప్లీజ్ రెడీ. రేపు ఇవాళ సండే కదా, రేపు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను వరుణ్కి. థ్యాంక్ యూ.